మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం వర్ధిల్లాలి పిఎన్ మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పిఎన్ మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పిఎన్ మాధవ్ గారి నాయకత్వం జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ మాతరం మాతరం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి శ్రీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పిఎన్ మాధవ్ గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ మీడియా జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ పిఎన్ మాధవ్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడి మొదటిసారి విశాఖ ఇచ్చేసినటువంటి నాయకులు పిఎన్ మాధవ్ గారికి ఘన స్వాగతం పలికేందుకు ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వం జిందాబాద్ 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడి మొదటిసారి విశాఖ విచ్చేసినటువంటి శ్రీ పిఎన్ మాధవ్ గారికి స్వాగతం పలికేందుకు విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ స్వాగతం. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి చెందినటువంటి మహిళా మనులందరికీ కూడా మహిళా మూర్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాష్ట్ర
అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవన్న గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్. దయచేసి మిగిలిన వారందరూ బైక్స్ కొన్ని వెనక్కి రావాలి. బైక్స్ కొన్ని మహిళా మూర్తులందరికీ కూడా గాజువాక మహిళా మూర్తులందరికీ కూడా